మనం ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏవి చూసినా ఒక పాయింట్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది, కర్మ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అంటారు. నిజంగా మనిషి చేసిన తప్పులకు, మోసాలకు ఇప్పటికిప్పుడే ఈ కలియుగంలో మనిషికి అనుభవిస్తాడా, లేకపోతే జన్మ జన్మలు ఉంటాయి, పూర్వజన్మ ఉంది, రాబోయే జన్మ ఉంది అని కూడా మాట్లాడుతుంటారు కదా, ఇవన్నీ ఉంటాయి, లేకపోతే వచ్చే జన్మలో అనుభవిస్తారా, లేకపోతే ఈ కలియుగంలో ఇప్పటికిప్పుడే అనుభవిస్తారా? కర్మ అనేది ఏంటంటే అసలు కర్మ ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి మనం. కర్మ అనేది ఏంటంటే ఒక భాగవతం, మన ఫ్యామిలీలో ఉన్న విషయం. ఒక కర్మని ఎందుకు పరమాత్ముడు మనకు చూపిస్తూ ఉంటాడు అంటే గురుస్థానాన్ని, తర్వాత ఒక స్నేహితుడి స్థానాన్ని కానీ, ఎవరైనా ఒక మంచి వ్యక్తి స్థానాన్ని కానీ మనం కోల్పోయినప్పుడు, మనల్ని నమ్మిన వ్యక్తిని మోసం చేసినప్పుడు అంటే వెన్నుపోటు. ఇప్పుడు వెన్నుపోటు జరిగిన తరుణం నీకు ఈ రోజు సుఖంగా ఉంటుంది కానీ ఏ రోజు ఒకరోజు స్పాయిల్ అవుతావు. ఇదే కర్మ మీరు అన్నది కదా. ఈ కర్మ అనేది అంత సులభంగా ఈ జనరేషన్కి ఇప్పట్లో అర్థం కాదు. కర్మ అనేది ఎప్పుడో జరిగింది కాదు నాయన, ఇప్పటిదిప్పుడే అనుభవిస్తాం అనేది ఇన్ఫ్యాక్ట్ పడదు. ఫ్యాక్ట్ పడిందంటమ్మా, నీకు గత జన్మలో నీవు చేసుకున్న ఒక న్యాయం, పుణ్యం, ధర్మం అనేది పరమాత్ముడు రాసిన తర్వాతే మళ్ళీ పుడతావు కదా. పుట్టిన తర్వాత రాస్తున్నది అనుభవపూర్వకంగా. ఈ రోజు నీ స్నేహితుడు నిన్ను మోసం చేశాడు తల్లి, మరి ఒకరోజు ఆ స్నేహితుడి వల్ల ఈ స్నేహితుడు ఎంత బాధపడ్డాడు అనేది ఎవరు చెప్తారు నీకు? బాగా గమనించి లోపలికి వెళ్తే అమ్మ, నీకు నీ ఇలవెల్పులు నీ కులదైవాలకైతే పుట్టుకలు లేవు కదా, ఒకటేసారి పుట్టి ఉన్నారు వాళ్ళు, ఎప్పుడు చూస్తారు కదా. చాలా మంది ఏమంటారంటే నేను ఏం చేసుకున్నానో ఈ కర్మ అనుభవిస్తున్నానంటే, మరి ఓ జన్మలో నీ వల్ల ఎంతమందికి అన్నం దొరకక ఎంతమంది రోడ్డు మీద పడ్డారు, ఎంతమంది అమాయకులు నీ వెన్నుపోటు పడిచావు, ఈ రోజు నీ కర్మ అని చెప్పి ఈ రోడ్డు పైన కూర్చొని అడుక్కుంటున్నావు అని అంటే నిన్ను పక్కనే ఉన్న నీ ఇలవెల్పు చూస్తుంది. నీవు చేసినవన్నీ నీకు తెలుసు. సహపంక్తి భోజనాన్ని తన్ని నీవు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఆకలి బాధని పెట్టి ఈరోజు నేను ఏం చేశాను అంటే మరి ఆ రోజు వాళ్ళు పడ్డ బాధనే కదా నీవు అనుభవిస్తున్నది. కర్మ అంటే అమ్మ ఇక్కడ దెబ్బ తగిలి ఎక్కడ దెబ్బ తగలం కాదు, నీ గుండె లోతులో ఒక చిన్న సెన్స్ ఉంటుంది, దాన్నే అంతరాత్మ అంటారు. అది బాధపడడం, దానికి సమాధానం పరమాత్ముడు తప్పితే నిన్ను కన్న నీ తల్లిదండ్రులు కూడా చెప్పలేరు. పడుకున్నప్పుడు ఏమని ఆలోచిస్తాం, ఎవడో చెప్పట్లేరు, ఎంత చెప్పినా ఏం చెప్పినా నాకు దొరకలేదు. ఈ దొరకలేని మహా ఉత్తమమైన సమాధానమే కర్మ. ఇప్పుడు ఒక అమ్మాయిని ఏదో చేశారు, ఒక అబ్బాయిని ఏదో చేశారు, కేవలం ఒక సెట్ ఆఫ్ ఉన్న పర్సన్స్కి ఎందుకు అవుతున్నాయి, అందరికి ఎందుకు అవట్లేదు? ఇది ఆలోచన చేయాలి. గురు సాధన కర్మ అన కాదు తల్లి, అది ఆజన్మ పాపం. అది కర్మ అనేది ఏంటంటే మీరు చేస్తున్న పనికి ఇమీడియట్లీ అనుభవించడం నా తల్లి. ఇది వచ్చేసి ఆజన్మ పాపం. కర్మకి ఆజన్మ పాపానికి చాలా తేడా ఉంది. ఈ కర్మ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు, ఒక జన్మలో నువ్వు చేసిన పాపం అంటున్నాను నేను. ఎవరు ఉపవాసం ఉంటున్నారు ఈ రోజుల్లో? ఒకప్పుడు అన్నానికి ఊర్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళకే అన్నం విలువ తెలడానికి ఈరోజు ఉపవాసం ఉంటున్నారు. యూనో అమ్మ, మెనీ కేసెస్ చూస్తే షుగర్ ఉన్న వాళ్ళు పేషెంట్స్ వాళ్ళు రోజులు ఫుడ్ తినకూడదు అంటారు. మళ్ళీ ఈ వివరణలో ఇంకోటి ఏం రాసిందంటే, ఒక అన్నం విలువ తెలిసిన వాళ్ళకి ఆ వివరణ ఇస్తాడు పరమాత్ముడు అని అంటారు. మీరు వింటుంటారా? అలాంటివి నిజంగా ఉన్నాయి ఇక్కడ. మరి మన గ్రంథాలు ఏం చదివామమ్మా? ఇప్పుడు ఒక అనంత పద్మనాభ స్వామియో లేకపోతే ఇంకేదో గుడి దగ్గర 10% మాత్రమే కలెక్ట్ చేసాం. ఇంకా 90% నిక్షిప్తమైన నిధులు అంటే ఈ తాళపత్రాలు, గ్రంథాలు ఇవన్నీ చూడలేదు ఇంకా మనం. అందులో ఏమి రాసి ఉన్నాయి? బహుశా అందులో ఇవన్నీ రాసి ఉండవచ్చు. అంత ఓపిక ఉందా? మీరు 100 సంవత్సరాల్లో ఒక తాళపత్రాన్ని చూసారా? రాసిన వాళ్ళు ఉన్నారా? ఆల్రెడీ రాసినయే చదవడానికి మనకి జీవితాలు ఇక్కడ బాగలేము, ఇంకా రాసే ఓపిక ఉందా నా తల్లి? రాసేవాడికి ఇక్కడ సమయం పరమాత్ముడు ఇయ్యలేడు. ఎందుకంటే ఆయన ఎప్పుడో రాసి పెట్టేసి ఆఫ్టర్ 18th century ప్రపంచం అంతానికి మొదలవుతుందని చెప్పి పెట్టి ఉన్నాయి గ్రంథాలు, రాసి ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక విధంగా ఇది అంతమే జరుగుతుంది కదా. ఈరోజు శరీరం బాగుందమ్మా, ఒకసారి 43-44 సంవత్సరాలకు వచ్చినాక తెలుస్తుంది ఈ శరీరం ఏందో. ఇదే 43 సంవత్సరాలకి అర్థం రాదు. ఒకప్పుడు 43 సంవత్సరాలు అప్పుడు యమనంగా ఉండేవాళ్ళు ఒక 50-30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చూసారా, నెత్తికి కలర్ వేసుకుంటే కానీ బయటకు వెళ్తలేరు. 30 వచ్చాయి 40 వచ్చాయని మాట్లాడుతున్నారు.